హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను ఐఎల్స్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి చెప్తాను. దానికంటే ముందు మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మనం వీడియోలోకి వచ్చేస్తే మీరు ఐఎల్స్ ఎగ్జామ్ కోసం ఫస్ట్ చేయాల్సిన పని వచ్చేసి ఒక డెడ్ లైన్ పెట్టుకోండి. లేదంటే మీరు ఐఎల్స్ ఎగ్జామ్కి ఫీ పే చేసి ఒక డేట్న స్లాట్ బుక్ చేసుకోండి. మీరు బుక్ చేసుకున్న స్లాట్ డేట్ అప్పటి నుంచి మీరు ఒక 20 డేస్ 30 డేస్ గ్యాప్ డ్యూరేషన్ తీసుకొని చదువుకోవడానికి టైం తీసుకోండి. మనం గనక ఇలా చేస్తే మనం డేట్ ముందుకు వచ్చే కొద్దీ మనం చదువుకోవాలని కొంచెం భయం వస్తుంది. ఒకవేళ మీరు ఐఎల్స్ ఎగ్జామ్ కోసం కోచింగ్ ఏమైనా తీసుకోవాలనుకుంటే అది నేను మనీ వేస్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఐఎల్స్ ఎగ్జామ్ అనేది మనం ఓన్గానే ప్రిపేర్ అవ్వచ్చు. దానికోసం మీరు కోచింగ్ తీసుకోవాల్సినంత పెద్ద అవసరం ఏం లేదు. అలాగే మనకి ప్రిపరేషన్ కోసం బేసిక్గా మొత్తం ఆన్లైనే దొరుకుతాయి మనకి. అండ్ నెక్స్ట్ మీరు లిజనింగ్ అండ్ రీడింగ్ ఎగ్జామ్స్ కోసం ఎక్కువగా రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్, టెక్స్ట్ ఫిల్లింగ్ క్వశ్చన్స్, ఇంకా టెస్ట్ సీక్వెన్స్ క్వశ్చన్ అలాంటి క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయడానికి ఎక్కువగా ట్రై చేయండి. అండ్ మెయిన్గా మీరు లిజనింగ్ కోసం ఒక ప్యాసేజ్ ఆడియోని విని వాటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు రైటింగ్ ఎగ్జామ్ కోసం అయితే మీరు ఎక్కువగా పెద్ద పెద్ద ఎస్సేస్ సీక్వెన్స్లో రాయడానికి ట్రై చేయండి. మీరు రాసే ఆ ఎస్సే గ్రామర్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఇంకా మీరు ఆ ఎస్సేలో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో అది మంచి సీక్వెన్స్లో ఉన్నట్టు చూసుకోండి. అండ్ మీరు స్పీకింగ్ ఎగ్జామ్ కోసం మీరు ఎక్కువగా మీ ఫ్రెండ్స్తో లేదంటే మీ రిలేటివ్స్తో లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కువగా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్పీకింగ్ ఎగ్జామ్ వచ్చేసి మీకు ఒక ఇంటర్వ్యూలా జరిగింది కాబట్టి. యూట్యూబ్లో ఐఎల్స్ లీగ్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో మీకు అన్ని కాన్సెప్ట్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. ఈ వీడియోస్ చూడడానికి మీరు ట్రై చేయండి. ఈ వీడియోస్ చూశారనుకోండి మీకు ఐఎల్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం చాలా ఈజీ అయింది. ఎందుకంటే ఆ వీడియోలో టీచ్ చేసే టీచర్ వచ్చేసి ఒక ఐఎల్స్ టీచర్. అందుకని మీకు ఈ వీడియో అనేవి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. ఫస్ట్ మీరు లిజనింగ్ వీడియోస్ చూడాలనుకుంటే ఫస్ట్ లిజనింగ్ వీడియోస్ అనేవి కంప్లీట్ చేసేయండి మొత్తం. లేదంటే ఫస్ట్ మీరు రీడింగ్ వీడియోస్ చూడాలనుకుంటే ఫస్ట్ మీరు రీడింగ్ వీడియోస్ని కంప్లీట్ చేసేయండి. ఇలా వన్ బై వన్ మీరు సీక్వెన్స్లో మొత్తం కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ లిజనింగ్, రీడింగ్, రైటింగ్లో మీరు డిఫరెంట్ ఇండివిజువల్ క్వశ్చన్స్ని ప్రిపేర్ అయ్యి దాని తర్వాత మీరు మాక్ టెస్ట్ రాయడానికి ట్రై చేయండి. అండ్ మీకు వీటన్నిటిలో లిజనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి రీడింగ్ అనేది మీకు కొంచెం ఈజీగానే ఉంటుంది. దాంట్లో రీడింగ్లో ఏంటంటే మీకు కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతారు. దాంట్లో మీరు టైం మేనేజ్మెంట్ని కూడా బాగా యూజ్ చేసుకోవాలి. అండ్ థర్డ్ వచ్చేసి రైటింగ్ సెక్షన్ అనేది కొంచెం టఫ్ ఉంటుంది అని అంటారు అందరూ. రైటింగ్లో కూడా మీకు 2 టాస్క్లు ఉంటాయి. ఫస్ట్ టాస్క్ కంటే సెకండ్ టాస్క్ వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. దాంట్లో మీరు చెక్ చేసుకోవాల్సింది మీ వొకాబులరీ, ఇంకా మీ స్పెల్లింగ్ మిస్టేక్స్, ఇంకా మీ గ్రామర్, ఇంకా మీ టైం మేనేజ్మెంట్ కూడా చూసుకోవాలి దాంట్లో. వీటన్నిటిని కనుక మీరు మేనేజ్ చేసుకోగలిగితే మీరు రైటింగ్లో కూడా మంచి స్కోర్ అనేది తెచ్చుకోగలరు. నెక్స్ట్ మనం స్పీకింగ్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే మనం మాట్లాడే కంటెంట్ కంటే మన ప్రెజెంటేషన్ అండ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంట్గా ఉండాలి. మీరు వీటన్నిటిలో బాగా ప్రాక్టీస్ చేస్తే మీ అందరికీ వీటన్నిటిలో మంచి బ్యాండే వస్తుంది. బేసిక్గా మనందరికీ కొంచెం ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. అందువల్ల మనకి ప్రిపరేషన్కి బాగానే హెల్ప్ అయింది. అండ్ ఇంకా మనం ఐఎల్స్ ఎగ్జామ్కి అప్లై చేసిన తర్వాత ఐఎల్స్ వాళ్ళు మనకు ఒక బుక్ అనేది పంపిస్తారు. ఆ బుక్లో మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఐఎల్స్ ప్రిపరేషన్ తర్వాత మీరు మీ క్యాలిబర్ని టెస్ట్ చేసుకోవడానికి మాక్ టెస్ట్ రాయాలనుకుంటే ఐఎల్స్ ఆన్లైన్ టెస్ట్.com అని ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో మీరు ఫ్రీగా మాక్ టెస్ట్ అనేది రాయొచ్చు. అండ్ మీరు ప్రతి ఒక్క సెక్షన్లో 6 బ్యాండ్స్ కంటే ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం యూనివర్సిటీస్ 6 బ్యాండ్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకే ఎక్కువగా తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. యా, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. అంతే మరి. యా, అండ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్, బాయ్.